హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బెల్లం తాలికలు ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఒక గ్లాస్ బియ్యం పిండి అయితే తీసుకున్నాను నేను. ఒక గ్లాస్ బియ్యం పిండికి ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది. అర గ్లాస్ వాటర్ అయినా సరిపోతుంది. ఆ వాటర్ని కొంచెం మరిగించుకొని ఆ మరిగిన వాటర్లో మనం ఆ బియ్యం పిండిని వేసి ఇలా ముద్దగా వచ్చే వరకు కన్సిస్టెన్సీ చేసుకోవాలి. అలా చేసుకున్న ముద్దని మనకు నచ్చిన షేప్లో ఇలా తాలికల్లా చేసుకోవాలి. నేనైతే కొన్ని బాల్స్ చేశాను, కొంచెం తాలికల్లా చేశాను. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టీ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని కొబ్బరి ముక్కలు జీడి పలుకులు వేయించి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకొక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక గ్లాసు బియ్యం పిండి కాబట్టి ఒక గ్లాస్ బెల్లం అయితే తీసుకున్నా. ఈ బెల్లం వేసుకోవడానికంటే ముందు కొంచెం సగ్గు బియ్యం ఉడికించుకొని తర్వాత బెల్లం పాకం వేసుకున్న చాలా బాగుంటుంది. మా పాప సగ్గు బియ్యం తిందు, సో నేను ఓన్లీ బెల్లం వేసాను అనమాట. బెల్లంలో ఇలా చూసారుగా ఒక గ్లాస్ బెల్లం కరిగించుకుని ఇలా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. బెల్లం పాకం కొంచెం పాకం అయితే చాలు, మరీ మరగకలే. సో ఇలా కొంచెం బెల్లం పాకం మరుగుతున్నప్పుడు రెడీ చేసి పెట్టుకున్న తాలికలన్నీ కూడా ఆ పాకంలో వేసుకుంటే మంచిగా కుక్ అవుతాయి. అవి ఒక 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకుంటే మంచి మంచి బెల్లం తాలికలు మంచి టేస్టీగా అయితే రెడీ అయిపోతాయి. ఇలా మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేడి చేసుకోవాలి. అలా మరిగిన తర్వాత చూసారుగా ఇలా అవుతుంది. దాంట్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, బెల్లం, కొబ్బరి ముక్కలు వేసుకుంటే తినేటప్పుడు అవి కూడా పంటికి తగులుతూ మంచి టేస్టీగా అనిపిస్తుంది. ఈ వర్షాకాలం వేడివేడిగా ఈ బెల్లం తాలికలు తింటే చాలా బాగుంటుంది. నేనైతే చేశాను, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ అయితే చెప్పండి నాకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.